ప్రపంచంలో ఎక్కడ లేని కళ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే ఏటికొప్పల బొమ్మల కళ. అటువంటి బొమ్మలను ఈసారి రిపబ్లిక్ డే సందర్భంగా యొక్క కవాతులో నిర్వహించడం జరిగింది. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క శకటానికి సంబంధించి భారత ప్రభుత్వం 3వ బహుమతిని ఇవ్వడం జరిగింది. అయితే ఏటికొప్పక బొమ్మల ప్రసిద్ధిని తెలిపే విధంగా ఈ యొక్క బొమ్మల ప్రదర్శన అయితే ఉందని, చెక్క బొమ్మలు లక్క బొమ్మలకు పూర్తిగా సహజ సిద్ధమైన రంగులను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ కళను ప్రతిబింబించే విధంగా ఈ యొక్క బొమ్మల ప్రదర్శన అయితే ఈసారి రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ రిపబ్లిక్ డేలో ఏర్పాటు చేసిన శకటంలో 3వ బహుమతిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించి 3వ బహుమతి లభించడం జరిగింది. మొదటిది ఉత్తరప్రదేశ్లోని మహాకుంభం, అదేవిధంగా 2వది త్రిపురకు వచ్చింది, 3వది ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించిన ఈ యొక్క చెక్క బొమ్మలకు సంబంధించి 3వ బహుమతిని భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ యొక్క బహుమతి రావడం అనేది కూడా తెలుగువారికి ఎంతో గర్వకారణంగా నిలవడం జరిగింది. మరి ఈ యొక్క బొమ్మల ప్రదర్శన రిపబ్లిక్ డే తర్వాత అనేది ఇక్కడ ఏదైతే రెడ్ ఫోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన భారత్ పర్వులో చూపించడం జరుగుతుంది. భారత్ పర్వులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శకటాన్ని 31వ తేదీ వరకు కూడా అందుబాటులో ఉంచుతారు. రిపబ్లిక్ డే రోజు ఎంతోమంది అక్కడికి పాసులు లిమిటెడ్గా ఇవ్వడంతో రాలేకపోయిన వారందరికీ కూడా ఈ యొక్క శకటాల ప్రదర్శన రిపబ్లిక్ డే రోజు కర్తవ్య పత్తులో ఏదైతే శకటాల ప్రదర్శన జరిగిందో అదే ప్రదర్శనను భారత్ పర్వులో ఈ యొక్క శకటాలను ఉంచడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చే వారంతా కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను చూసే విధంగా అయితే భారత్ పర్వులో ఏర్పాటు చేయడం జరిగింది. మాది నెల్లూరు. మేము ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్ళి ఇలా రిపబ్లిక్ డేకి మన ఆంధ్రప్రదేశ్ తరపున భారతదేశ ప్రధాన రాజధాని న్యూఢిల్లీలో శకటం ప్రధానంగా 3వ ప్లేస్లో గెలుచుకున్నది ఆనందపడి చూడడానికి ఢిల్లీ వచ్చి ఇది చూసి వెళ్ళడానికి కోసమే ఢిల్లీ వచ్చాను. చాలా ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. రిపబ్లిక్ డే రోజు ప్రదర్శించిన శకటాలన్నీ కూడా ఈరోజు భారత్ పర్వులో ఉన్నాయి. అంటే రిపబ్లిక్ డేకి మిస్ అయిన వాళ్ళు కూడా 31వ తారీఖు వరకు కూడా చూడడానికి ఉంది. ఏ రాష్ట్రాల శకటాలు చూశారు, ఏ విధంగా అనిపించింది? నాకు చెప్పాలంటే అది ఇదని కదండి, అన్నీ బాగా నచ్చాయి. వాటిల్లో మన రతన్ టాటా గారిది పెట్టింది కానీ, ఏఐది కానీ, కర్ణాటకది కానీ, స్పెసిఫిక్గా చెప్పాలంటే మన తెలంగాణది, అన్నిటికన్నా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ది చాలా బాగుందండి. ప్లస్ మా నియర్ బై విశాఖపట్నం దగ్గర అనకాపల్లి చిన్న కుగ్రామంలో తయారు చేసిన వాటిని ఇంత ప్రధాన దేశంలో తీసుకొచ్చి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని చూడడానికే వచ్చామండి ఇక్కడ.